యోగా అంటే ఏమిటి? యోగా కార్యక్రమాన్ని మనమంతా ఎందుకు జరుపుకున్నాం? ప్రపంచవ్యాప్తంగా యోగా డేని ప్రత్యేకంగా మనం ఎందుకు జరుపుకుంటున్నాం? యోగా యొక్క అవసరం మనకెంతైనా ఉంది. యోగా నేర్చుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. వెనకటి కాలంలో యోగా పద్ధతులను అవలంబించేవాళ్ళు. పొద్దున్నే నిద్ర లేవగానే యోగా చేసుకుని మిగతా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. ఇంటి పనులు వారే స్వయంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటి పనులు కూడా వాళ్ళు చేసుకోలేక పని మనుషుల మీద ఆధారపడుతూ మిషన్ల మీద యంత్రాల మీద ఆధారపడుతున్నారు. వెనకటి కాలం ఎంతో బాగుంది. వెనక మనం వాడే వస్తువులు ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాడేవన్నీ ఆర్టిఫిషియల్. సరైన ఆహారము దొరకట్లేదు, సరైన గాలి దొరకట్లేదు, ప్రకృతి సిద్ధంగా లభించేవన్నీ లేవు. అందుకనే ఇప్పుడు వస్తున్న ఈ కల్తీ ఆహారము, ఈ తీసుకునే గాలి, వీటన్నిటి వల్ల కాలుష్యం ఉంటుంది. కాబట్టి యోగా ద్వారా మనం చాలా వరకు వీటన్నిటిని నివారించవచ్చు. చాలామంది చెప్పుకుంటున్నాం కానీ ఎవరూ ఆచరించట్లేదు. దానిలో భాగంగా నేను కూడా ఉన్నా. కానీ ప్రతి ఒక్కరూ యోగా యొక్క విశిష్టత తెలుసుకుని రోజు యోగా చేయటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఈ యోగా కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు దీప ప్రజ్వలనం చేశారు. అనంతరం ఆ యోగా కార్యక్రమంలో భాగంగానే ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, ఏమి వాడచ్చు, ఏమి వాడకూడదు, పూర్వకాలంలో ఏవి ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు కాలంలో మనం ఏమి ఉపయోగిస్తున్నామనే వస్తువులన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ ద్వారా పెట్టారు. వెనకటి కాలంలో మట్టి కుండలో వండుకునేవాళ్ళు. ఇప్పుడు తెల్ల చట్టులు, కరెంటు కుక్కర్లు, రైస్ కుక్కర్లో వాడుకుంటున్నాం. పూర్వకాలంలో షీకాయి కుంగుడికాయలతో తలకు పోసుకునేవాళ్ళు. ఇప్పుడు షాంపూలు వాడుతున్నాం. మొహానికి పసుపు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు ఫేస్ క్రీములు, ఫెయిర్ అండ్ లవ్లీలు వాడుతున్నారు. చల్లనైన కుండని నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నాం. మినరల్ వాటర్ తాగందే మన బాడీకి సరిపోవట్లేదు. అంతకుముందు బావిలో నీళ్లు తాగేవాళ్ళు. ప్రకృతి సిద్ధమైనవి అప్పుడు తాగటం వల్ల మన ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్. వెనకటి కాలంలో పిండి రుబ్బుకునేవాళ్ళు, దంచుకునేవాళ్ళు. దానివల్ల నడుముకి, బాడీకి అంతా ఎక్సర్సైజ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మిక్సీలు, గ్రైండర్లు వచ్చేయటం వల్ల అవి కూడా చేసుకునే వాళ్ళు బయట నుంచి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అలా అలవాటు పడటం వల్ల బాడీకి సరైనంత వ్యాయామం లేకపోవటం వల్ల రోగాలు రావటానికి ఆస్కారం ఉంది. అందుకని ఈరోజు నుంచి మనం కూడా యోగా చేస్తూ ఆధునిక పద్ధతులు కాకుండా పాతకాలం నాటి పద్ధతులను ఆచరిస్తూ మనం కూడా రోజు దైనందిన కార్యక్రమంలో యోగాని ఒక పార్ట్గా చేర్చుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటున్నారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోల అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ వ్లాగ్స్ ప్లీజ్.